2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. తులారాశి వారికి సెప్టెంబర్ మాసంలో విదేశీ పరంగా, విద్యాపరంగా, సంతాన పరంగా, వ్యాపార పరంగా ఎలా ఉండబోతుంది? ఎన్ని గ్రహాలు ఈ మాసంలో వారికి అనుకూలిస్తున్నాయి? ఏ సందర్భాల్లో వారు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందంటారు ఉమా గారు? తప్పకుండా అమ్మా. తులారాశి వాళ్ళకి సెప్టెంబర్ మాసంలో 6 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి అని చెప్పొచ్చండి. ప్రధానంగా మనం చూసుకుంటే తులారాశి వాళ్ళకి లాభస్థానము ఏకాదశ స్థానంలో రవి, బుధ, కేతు గ్రహాలు అనేటువంటివి 3 కూడా చాలా బాగా యోగిస్తున్నాయి అని చెప్పచ్చు. కానీ ఈ మాసంలోనే మళ్ళీ వారి యొక్క ట్రాన్సిట్, గ్రహాల యొక్క ట్రాన్సిట్ వల్ల సర్టెన్ పీరియడ్ వరకు చాలా బాగుంటుంది అని కూడా చెప్పుకోవచ్చమ్మా. ప్రధానంగా వీళ్ళకి చూస్తే అండి, సెప్టెంబర్ 17వ తారీఖు వరకు మాత్రమే రవి బలము అనేటువంటిది ఉంది. 15వ తారీఖు వరకు మాత్రమే బుధుడి యొక్క బలము అనేటువంటిది ఉంది. ఎందుకు అని అంటే ఆయన 12వ స్థానంలోకి వచ్చిన తర్వాత రవి కానీ బుధుడు కానీ ఇద్దరు యోగించరు. సో దానివల్ల మీకు కలిగేటువంటి నష్టం ఏమిటి జనరల్లీ అని అడగచ్చు. దానివల్ల ఏంటి అంటే తులారాశి వాళ్ళకి లాభంలో రవి ఇచ్చినంత గొప్ప ఫలితములు, మంచి పేరు, పనులన్నీ సకాలంలో పూర్తవడం, వ్యాపార అభివృద్ధి 12వ స్థానంలో ఇవ్వరండి. సో దానివల్ల స్వల్పమైనటువంటి నష్టం అనేటువంటిది కలుగుతుంది. మనం డీటెయిల్డ్గా చెప్పుకుంటే అమ్మా, 11వ స్థానంలో రవి బలము 17వ తారీఖు వరకు ఉంది. రాజకీయాల్లో వ్యవహారం చేసేవాళ్ళు, పదోన్నతి కోసము, అది ఏ పదవి అయినా సరే దాంట్లో పెరగాలని కోరుకునే వాళ్ళు, ఉద్యోగంలో ప్రమోషన్లు కావాలని కోరుకునే వాళ్ళైతే 17వ తారీఖు లోపలనే మీ నిర్ణయాలు, మీ ప్రయత్నము, మీ యొక్క పని అవకాశం అన్నీ అయిపోవాలి. 17 దాటింది అంటే అది జరగదు. అండ్ ఇంకొకటి, నూతనంగా ఎవరైనా ఏదైనా స్టార్ట్ చేస్తూ ఉంటే, ఏదైనా చిన్న చిన్న బిజినెస్లు కానీ, చిరు వ్యాపారం, స్టాక్స్ కానీ, షేర్స్ కానీ, ట్రేడింగ్ కానీ, ఎనీథింగ్ నూతనంగా స్టార్ట్ చేసేటువంటి పెట్టుబడులు, మీరు చేసుకునే పనులు ఏవైనా ఉంటే 17వ తారీఖే డెడ్ లైన్ అండి. 17 తర్వాత నుంచి 12th వెళ్ళడం వల్ల రావడం కన్నా పోవడం ఎక్కువ ఉంటుంది. లాస్ ఆఫ్ మనీ, లాస్ ఆఫ్ హెల్త్, లాస్ ఆఫ్ ఎనర్జీ అన్నీ కూడా అనమాట. సో ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని 17వ తారీఖు కన్నా ముందే మీరు అన్నీ కూడా ముగించుకోండి, అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అండ్ 12వ స్థానంలో మీకు జాతకంలో ఆల్రెడీ కుజగ్రహ సంచారము అనేటువంటిది నడుస్తుందండి. 12 1వ స్థానం. ఆయన 12వ తారీఖు తర్వాత లగ్నంలోకి వెళ్ళబోతున్నారు 12వ స్థానం నుంచి. సో కుజుడు అనేటువంటి ఆయన రుణకారకుడు. సో ఇంకా రుణ బాధలతో ఇబ్బంది పడే తులారాశి వాళ్ళకైతే మార్పులు చేర్పులు ఏమీ కనిపించట్లేదు. ఇంకా కాస్త టైం ఉంది దాని నుంచి బయటపడడానికి. ఇంకా మీ ప్రయత్నము, కృషి అనేటువంటిది చాలా అవసరము అని చెప్పచ్చు. సో ఎవరైనా రుణ బాధలతో ఇబ్బంది పడుతూ ఉంటే ఈ కందులు ఉంటాయి కదండి, కేజీంపావు కందులు ఎర్రని మూటలో వేసి దానంగా ఇవ్వండి కేజీంపావు. దీనివల్ల రుణ బాధల నుంచి బయటపడడం, కుజగ్రహ దోష నివారణ అనేటువంటిది మీకు కలుగుతుంది. అంటే ప్రధానంగా మనం చెప్పుకోవాలంటే అమ్మ, 6th హౌస్లో శని వక్రించున్నారు. ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా దాన్ని తట్టుకుని నిలబడేటువంటి శక్తి సామర్థ్యాలు, ధైర్య సాహసాలు అన్నీ కూడా వీళ్ళకి పెరుగుతాయండి. బికాజ్ శని వీళ్ళకి స్ట్రాంగ్ అయ్యారు. దీనివల్ల ఇండివిజువల్ ఇండిపెండెంట్ పొటెన్షియల్ అనేటువంటిది బయటపడుతుంది అని చెప్పచ్చు. లీగల్ లిటిగేషన్స్ కానీ, లేదనుకుంటే కోర్టు సమస్యలు కానీ, వాటిల్లో ప్రస్తుతానికి ఇంకా నెమ్మదిగా మందకొండిగా పనులన్నీ సాగినప్పటికీ కూడా రానున్నటువంటి మాసాల్లో వాటన్నిటిలోనూ విజయాన్ని పొందేటువంటి అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి. ప్రస్తుత మాసంలో అయితే పెద్దగా మార్పులు చేర్పులు అయితే ఏమీ కనిపించడం లేదు. భాగ్యంలో గురుగ్రహ సంచారం నడుస్తోందమ్మా. దీనివల్ల ఫైనాన్షియల్లీ ఫ్లో ఆఫ్ మనీ పెరిగే అవకాశములు ఉన్నాయి టిల్ అక్టోబర్ 20th దాటింది అనుకుంటే మళ్ళీ ఈ యోగం మీకు పట్టదు, దీన్ని మిస్ అవుతారు. కాబట్టి సెప్టెంబర్ మాసంలో మీకు 17 వరకు రవి బాగున్నారు, బుధుడు బాగున్నారు, గురుడు బాగున్నారు, ఇంకా మిగతా గ్రహాల్లో మంచి బలం ఉంది. కాబట్టి ఏం చేసినా సరే కొడితే కుంభస్థలం కొట్టాలి అనేటువంటి విధంగా ప్రయత్నాన్ని ఇంకా పెంచండి, పెంచుకుంటూ వెళ్ళండి, ఖచ్చితంగా విజయాన్ని చూస్తారు. దశమ ఏకాదశ స్థానాల్లో శుక్ర బలము అనేటువంటిది బాగుందండి. శుక్రుడు ఎప్పుడైతే యోగిస్తూ ఉన్నారో సినీ, నాటక కళారంగాలు, ఎందుకంటే వీళ్ళు తులారాశి వల్ల కళలు, లలిత కళలు అనేటువంటివి చాలా బాగుంటాయి. కళల మీద ఆసక్తి అనేటువంటిది ఉంటుంది. సో సినీ, నాటక కళారంగాలు కానీ, నృత్య, గీత, వాద్యాది రంగాలు కానీ, వర్చువల్ రియాలిటీ, ఏఐ లాంటి విషయాల పట్ల కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఆర్కిటెక్ట్స్ కావచ్చు, డిజైనర్స్ కావచ్చు, లేకపోతే ఫ్యాషన్ డిజైనింగ్లో ఉన్న వాళ్ళు కావచ్చు, ఎనీథింగ్ క్రియేటివ్గా కొత్త తరహా వ్యవహారంతో ముందుకు వెళ్ళాలని కోరుకునే వాళ్ళకి శుక్రుడు రాజయోగాన్ని ఇవ్వడం లాంటి గొప్ప దానికంటే కల్పవృక్షం ఇంకొకటి లేదమ్మా. సో వీళ్ళకి శుక్రుడు ఇప్పుడు బాగున్నారు. అలాంటి సినీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, ఎనీ క్రాఫ్ట్లో మీరు వర్క్ చేసే వాళ్ళకి మీ పర్సనల్ చార్ట్లో శుక్రబలం ఉందో లేదో చూసుకోండి.
ప్రస్తుతానికైతే తులారాశికి సంబంధించి శుక్రబలం చాలా బాగుంది. మీకు మంచి అవకాశములు, ఆదరణ రెండూ కూడా పెరిగేటువంటి యోగం కనబడుతోంది అని చెప్పచ్చు. అయితే వీళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన అంశం ఏమిటి అని అంటే పంచమ స్థానంలో రాహుగ్రహ సంచారం అండి. పంచమంలో రాహు ఎప్పుడైతే సంచారం చేస్తున్నారో ఒకటి నడవడికలో, బిహేవియర్లో చేంజెస్ రావడం, ఎనీ రాంగ్ డైరెక్షన్లోకి వెళ్ళే అవకాశములు, వృధాగా డబ్బులు ఖర్చు పెట్టే అవకాశములు ఎక్కువ ఉంటాయి. తర్వాత ప్రేమ వ్యవహారాల్లో అపజయాన్ని చూడడం కానీ, నిరాశ నిస్పృహలకు లోనవ్వడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. సంతాన విషయంలో అసంతృప్తి అనేటువంటిది ఖచ్చితంగా కనబడుతుందండి. సంతాన స్థానం బాగా లేదు కాబట్టి. సో సంతాన విషయంలో ప్రయత్నం చేసే వాళ్ళకి, శుభవార్త కోసం చూసే వాళ్ళకి ఎలాంటి మార్పులు లేవు. ఇంకా కొంతకాలం వెయిట్ చేయాలి అని చెప్పచ్చు. ప్రేమ వ్యవహారాల్లో కూడా ఆచితూచి వ్యవహారంగా ముందుకు వెళ్ళండి, లేకపోతే ఇబ్బందులు పాలవుతారని కూడా చెప్పచ్చు. అయితే ప్రధానంగా అండి వ్యాపారము అనేటువంటి విషయం మీద అయితే 15వ తారీఖు తర్వాత నుంచి వ్యాపారస్తులకి కాస్త డల్ అయ్యే అవకాశములు ఉన్నాయి. సో ప్రీ ప్లాన్డ్గా డబ్బులు అనేటువంటివి బయటికి పోకుండా జాగ్రత్త పెట్టుకోవడానికే ప్రయత్నం చేయండి. ఈ కుజ బలము కానీ, ఈ రవి బలము కానీ, బుధుడి యొక్క బలం పెరగడానికి కానీ ఖచ్చితంగా దైవ ఆరాధన, కులదైవ ఆరాధన అనేటువంటిది కావాలి. సో ఆదిత్య హృదయ పారాయణ చేయడం కానీ, కనకధార స్తోత్రాన్ని చదవడం కానీ గొప్పదైన శుభ ఫలితాలు వీళ్ళకి కలిగిస్తుందమ్మా. ఈ మాసంలో వీళ్ళకి కలిసి వచ్చే నెంబర్ ఏంటండి? నెంబర్ 9 అనేటువంటిది వీళ్ళకి బాగా కలిసి వస్తుందండి. కలిసి వచ్చే రంగు నీలము రంగు, అంటే ఈ యొక్క బ్లూ కలర్ చాలా బాగుంటుందమ్మా. కలిసి వచ్చే రోజు? కలిసి వచ్చే రోజు గురువారం చాలా బాగా కలిసి వస్తుంది. ఎలాంటి పరిహారం చేసుకోవాలి అంటారు? వీళ్ళకి ముఖ్యంగా ఉత్తర దిక్కు ప్రయాణములు కానీ, ఉత్తరం వైపు తిరిగి కూర్చుని వర్క్ చేసినా, ధ్యానం చేసినా, మంత్రజపం చేసినా వీళ్ళకి చాలా బాగా మనీ అనేటువంటిది బాగుంటుంది. వీళ్ళకి యాక్చువల్లీ ఇప్పుడు మనీ విషయాల్లోనే ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి. అండ్ మీరు బాగా చేయాల్సింది ఏంటి అంటే కనకధార స్తోత్రాన్ని ప్రతిరోజు ఈవినింగ్ టైంలో 9 టైమ్స్ లేదా 3 టైమ్స్ ఆర్ 1 టైం ఖచ్చితంగా మనసా వాచా కర్మణ అర్థాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ప్రశాంతంగా చదవండి. కంగారుగా చదవద్దు. లక్ష్మీ తత్వము అనేటువంటిది పడుతుంది. ఆనందంగా ఉంటారు. రుణ బాధలున్నా ఈజీగా బయటకు వస్తారు వాటి నుంచి. అంటే ఉమాగారి, ఇంకా ఎవరికైనా కూడా మీరు అన్నట్టుగానే ఇంటర్నల్ చార్ట్ ప్రకారంగా వాళ్ళు కనుక వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలకి పరిష్కారం చేసుకోవాలి అంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? తప్పకుండా అమ్మా. ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటివన్నీ కూడా గోచార అంశములండి. నేను గైడెన్స్ ఇచ్చినప్పుడు కానీ, నేను ఎవరితో నేను మాట్లాడుతున్నప్పుడు కానీ ఎవ్రీథింగ్ వాళ్ళ జాతకంలో ఉండేటువంటి విషయాలే కాకుండా వాళ్ళు దేని మీద ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఎలా ఉంది, వాళ్ళు ఎక్కడ సరి చేసుకోవాలి, సవరించుకోవాలి, ప్రతి దాని మీద నేను గైడెన్స్ ఇస్తానండి. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు ఇస్తారు. మీ చార్ట్ చూసిన తర్వాత మీ గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైతే మీరు విషయం మీద ఇబ్బంది పడుతున్నారో ఆ బ్లాకేజెస్ ఏవైతే ఉన్నాయో అది ఎలా క్లియర్ అవ్వాలో, ఎలాంటి దోషాలున్నా దానికి సంబంధించిన శాంతి పరిహారములు మీతో ఆచరింపజేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ ఉమాగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.